2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి శ్రీ గారు. ఈ మధ్య కాలంలో మనం చూస్తే భార్యాభర్తల విషయాల్లో మెయింటెనెన్స్ సంబంధించిన కేసులు విపరీతంగా పెరిగాయి అని చెప్పొచ్చు. అందులో దానికి సంబంధించే రీసెంట్ గానే ముంబై హైకోర్టు అయితే ఒక కీలకమైన తీర్పు ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఎస్పెషల్లీ ఎవరైతే మెయింటెనెన్స్ మీద కేసు పెట్టాలి అనుకునేటప్పుడు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. అండ్ కొన్ని ఎవిడెన్స్ ఇచ్చేటప్పుడు కూడా అది కరెక్టా రాదా, ఇప్పుడు ఇవ్వొచ్చా ఇవ్వొద్దా అనేది ఏ రకంగా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందంటారు సార్? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ శ్రీ గారు. ఎస్పెషల్లీ మెయింటెనెన్స్ కేసుకు సంబంధించి లోవర్ కోర్టులో, ఫ్యామిలీ కోర్టులో మనం అప్పీల్ చేసుకునేటప్పుడు ఫ్యామిలీ కోర్టులో మెయింటెనెన్స్ కేసుకు సంబంధించి ఏ పేపర్ సబ్మిట్ చేయాలి, ఎలా సబ్మిషన్ చేయాలి అన్నది మనం ఒక వీడియో కూడా చేయడం జరిగింది. ఇక్కడ కొంతమంది తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తారు, కొన్ని కావాలని తప్పులు చేస్తారు, కొన్ని తెలిసి తెలియక తప్పులు చేస్తారు. ఎస్పెషల్లీ ఫ్యామిలీ కోర్టులో జడ్జిమెంట్ వచ్చిన తర్వాత హైకోర్టుకి అప్పీల్ చేసుకునేటప్పుడు ముఖ్యంగా మనం ఎంత క్లీన్ హ్యాండ్స్తో ఉండాలి అన్నది హైకోర్టు క్లీన్గా అబ్జర్వ్ చేస్తుంది. మనం ఇక్కడ క్లీన్గా లేకపోతే హైకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే జడ్జిమెంట్స్ ఉంటాయో చాలా దారుణంగా ఉంటాయి. దీనికి సంబంధించి మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉండాలన్నది ఒక కేసుకు సంబంధించి ఇటీవల బాంబే హైకోర్టులో ఒక జడ్జిమెంట్ అయితే రావడం జరిగింది. దాని వివరాలు నేను మీతో డీటెయిల్స్ గా పంచుకునే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో చివరి దాకా చూడండి. చూసేటప్పుడు ఎటువంటి తప్పులు చేస్తారో, మెయింటెనెన్స్ కేసుకు సంబంధించి ఎలాంటి తప్పులు చేస్తారో, ఎలాంటి తప్పులు చేయకూడదు, తప్పులు చేస్తే ఉన్న ప్రాబ్లం ఏంటి, తప్పులు చేయకుండా ఉండడం వల్ల గుడ్ థింగ్స్ ఏంటనేది ఈ వీడియోలో చివరిదాకా చూస్తే మాత్రం డెఫినెట్గా ఒక మంచి కంటెంట్ బాగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది శ్రీ గారు. సో విషయం ఏంటంటే ఇక్కడ ఒక కేసు ఇక్కడ బాంబే హైకోర్టు దృష్టిలోకి వచ్చింది. ఈ కేసు 2021లో ఈ కేసు ఏం జరిగిందంటే వాళ్ళకి అప్పటికే ఒక 9 years అయింది, మ్యారేజ్ చేసుకున్నారు. భార్యాభర్తలు వాళ్ళ 9 years, దీనికి ఒక 7 years పాప కూడా పుట్టింది. ఇక్కడ ఏవో చిన్న మనస్పర్ధల కారణం వల్ల చిన్న ఇంట్లో అన్నాక సహజమే కాబట్టి ఆ చిన్న తగాదాలు రీచ్ ఏం చేశారంటే ఆ అమ్మాయి ఆ చిన్న పాపను తీసుకుని వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోయింది. అయితే ఈయన ఏదో జాబ్ పోస్ట్ మారింది, కొత్త జాబ్ ఏదో చేంజ్ చేయడం వల్ల, జాబ్ పోస్ట్ మారడం వల్ల కొత్త పోస్ట్ ఏదో వచ్చింది, జాబ్ వచ్చింది. ఆ విషయం ఇన్ఫార్మ్ చేద్దామని ఆగస్టు 1వ తేదీ 2021 ఆ అమ్మగారింట్లో ఉన్నటువంటి ఆమెతో మాట్లాడడానికి ఈ అబ్బాయి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో కాస్త మాట పెరిగి కొంత ఘర్షణాత్మక వాతావరణం వచ్చిన తర్వాత అది చాలా ఎక్కువగా అవడంతో వాళ్ళు ఇమీడియట్గా చాలా గట్టిగా కొట్టుకునే స్థాయి వెళ్ళడంతో, అంటే చాలా గట్టిగా మాట పెరిగింది. ఆ మాట పెరగడంతో ఈయన ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాడు. ఆగస్ట్ 1న వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఈ అబ్బాయి మీద గొడవ పడ్డాడని చెప్పి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో 498A వేశారు ఈయన మీద. అంటే ఏం చేశాడు, మా మీద అటాక్ చేయడానికి వచ్చాడు, మా ఇంటికి వచ్చాడు, ఈ రకంగా దుర్భాషలు ఆడాడు, తిట్టుతూ వెళ్ళాడు, కొట్టుకుంటూ వెళ్ళాడు అని చెప్పి ఈ అబ్బాయి మీద, ఎవరైతే ఆ భార్య కూతురు ఉన్నటువంటి ఇంటికి వెళ్ళాడో ఇతని మీద అక్కడ దగ్గర లోకల్ కంప్లైంట్ లాడ్జ్ అయింది. సో ఈయన చాలా డిప్రెషన్కి గురైపోయాడు, రకరకాలుగా బాధలు పడ్డాడు. ఆగస్ట్ 6వ తేదీ 2021లో ఏం జరిగిందంటే ఈయన బైక్ మీద వెళ్తుండగానే ఏదో ఆలోచిస్తున్నట్టు తెలియదు, ఆ బైక్ స్కిడ్ అయి పడిపోతే కాలర్ బోను కాస్త కాళ్ళ దగ్గర అక్కడ గాయాలయ్యి చాలా ఇబ్బందులు పడ్డాడు. అది లేవలేని పరిస్థితి, కోలుకోలేని పరిస్థితి వచ్చింది. ఈయన ఏం చేశాడంటే ఇంకా ఆఫీస్కి రిజైన్ చేసేసి ఈయన తన ఇంట్లోనే ఉండిపోవడం జరిగింది. ఎప్పటి వరకు ఉండిపోయాడు, ఆగస్టులో జరిగినట్టు ఆగస్టు 6న జరిగితే డిసెంబర్ 2020 వరకు కూడా ఈయన ఉండిపోయాడు. సో కొత్త పోస్టులో జాయిన్ అయిన తర్వాత ఈ యాక్సిడెంట్ అయింది, ఆయన ఆఫీస్లో జాయిన్ అవ్వకపోవడం, ఈ ఇతరత్ర కారణాలు ఇచ్చే వల్ల ఆ కొత్త ఆఫీస్ వాళ్ళు ఏం చేశారంటే సరే పాపం జాయినింగ్ ఆర్డర్ తీసుకున్న తర్వాత ఈ సంఘటన జరిగిందని చెప్పి ఈయన కూడా ఏదో మంత్లీ శాలరీ ఇచ్చుకుంటూ వెళ్ళారు. కానీ ఈయన కంటిన్యూగా 6 నెలల పాటు కంటిన్యూగా రాకపోతే ఏం చేస్తారంటే ఫిబ్రవరి 22 వరకు వాళ్ళు ఏం చెప్పారంటే నువ్వు కాకపోతే రిజైన్ చేసేసి, లేకపోతే మేము టెర్మినేట్ చేయాల్సి వస్తుందని చెప్పి ఆ కొత్త ఆఫీస్ నుంచి ప్రెజర్స్ రావడం జరిగింది. ఈయన ఈ రకంగా జరుగుతున్నప్పటికీ ఈ ప్యారలల్గా ఉన్న 498 ఈయన పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, పోలీస్ స్టేషన్ రావడం, ఇది అలా కంటిన్యూ అయిందంటే దీనికి కోర్టు దాకా పోయింది. కోర్టులో ఫిబ్రవరిలో ఈ కేసు అయిన తర్వాత సెప్టెంబర్ 2022 నాడు దీనికి ఆల్రెడీ ఈ కేసు సంబంధించి కోర్టులో ఫైల్ చేశారు. ఫైల్ చేసిన తర్వాత డిస్కషన్ జరిగింది, అక్కడ కోర్టులో వాదోపవాదాలు జరిగిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే బాబు నీ శాలరీ ఎంత, నువ్వు జాబ్ లేదు ఏమీ లేదంటున్నావు కాబట్టి సరే నీ భార్యకి మెయింటెనెన్స్ పరంగా ఇప్పుడున్నటువంటి ప్రొఫైల్ ప్రకారంగా నీ భార్యకి 30,000 రూపాయలు మెయింటెనెన్స్ ఇవ్వు. అట్ ద సేమ్ టైం మీ ఇద్దరి పేరు మీదుగా ఉన్నటువంటి ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీకి ఈఎంఐ కట్టాలి. ఇద్దరు జాయింట్ ప్రాపర్టీ కొనుక్కున్నారు కాబట్టి సరే దాని మీద ఈఎంఐ 50,000 రూపీస్ కాబట్టి 25,000 రూపీస్ నువ్వు చెల్లించు, 25,000 రూపీస్ మీ ఆవిడ చెల్లిస్తుంది. ఇద్దరు కలిసి ఆ ప్రాపర్టీని అయితే ఈఎంఐ చెల్లించుకోండి. 30,000 రూపీస్ అమ్మాయికి మెయింటెనెన్స్ ఇవ్వు, ఇంక్లూడింగ్ పాపతో కలిపి ఆ పాప అక్కడే ఉంటుందని చెప్పి సెప్టెంబర్ 2022న దీనికి సంబంధించినటువంటి ఒక జడ్జిమెంట్ అంది లోవర్ కోర్టులో రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఈయన అక్కడతో ఆగితే బాగుండేది. ఈయన ఏం చేశాడు, నేను 30,000 రూపాయలు కూడా ఇవ్వలేనని చెప్పి లోవర్ కోర్టులో వచ్చిన జడ్జిమెంట్ని ఆయన ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకి రిట్ పిటిషన్ దాఖలు చేశాడు. హైకోర్టులో అప్పీల్ చేసుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి బాంబే హైకోర్టుకి అప్పీల్ చేశాడు. ఏంటని ఇక్కడ
ఆయన చూపించిన ప్రూఫ్స్ ఏంటంటే నాకు మంత్లీ కొత్త జాబ్లో జాయిన్ అయ్యాను, కొత్త జాబ్లో నాకు వచ్చే శాలరీ జస్ట్ ఓన్లీ 20,000 రూపీస్ మాత్రమే. ఇందులో కూడా నా ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్ చేస్తే 200 రూపీస్ కట్ చేస్తే నా చేతికి అందింది మాత్రం 19,800 రూపాయలు. ఇది కాకుండా నాకు ప్రయాణం వచ్చేది 20,000 అంటే 2.4 lakhs వస్తుంది. నేను 30,000 రూపీస్ ఇవ్వడం అనేది చాలా కష్టం, ఇవ్వలేను. అంతేకాకుండా ఇక కూతురు మెయింటెనెన్స్ కూడా నేను చాలా ఫైనాన్షియల్గా చాలా బాగాలేను కాబట్టి నేను నా కూతురు మెయింటెనెన్స్ కూడా ఇవ్వలేను. వీలైతే నన్ను దాన్ని కంప్లీట్గా వేవప్ చేయండి, లేకపోతే తగ్గించే ప్రయత్నం చేయండి అంటే ఒక 5,000 రూపాయలు 4,000 రూపాయలకు నాకు చేయమని చెప్పి ఆయన హైకోర్టుకి ఆయన అపీల్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడే అసలు స్టోరీ స్టార్ట్ అయింది అనమాట. ఏ విధంగా ఏం జరిగింది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోలో ఇందాక నేను చెప్పినట్టుగా ఇక్కడ నుంచి కరెక్ట్గా మనం ఏ తప్పులు చేస్తాం, ఏం తప్పులు చేయకూడదు, ఇట్స్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ అతను ఏం చేశాడు అంటే హైకోర్టుకి ఫైల్ చేసినప్పుడు తనకు ఉన్నటువంటి ఏదో పే స్లిప్స్ అవి చూపించుకున్నాడు. ఏముంటుందిలే హైకోర్టుకి ఏం తెలుస్తుంది, అక్కడ వాళ్ళు అడ్వకేట్ చెప్పాడు కాబట్టి ఏం తెలుస్తుంది అని చెప్పి హైకోర్టుని ఆయన కొంత మిస్గైడ్ చేసే ప్రయత్నం చేశాడు. చేస్తూ ఏం చేశాడంటే నా శాలరీ 2.4 lakhs ఉన్నట్టుగా ఆయన పే స్లిప్స్ కానీ బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా చూపించాడు. కానీ ఇక్కడ ఆ అమ్మాయి తరపు అంటే ఆ వైఫ్ ఏం చేశారంటే ఇతను ఇది కాదు యాక్చువల్గా ఇతను ఫైల్ వేరే ఉందని చెప్పి ఇతను యాక్చువల్గా ఈ మీన్ కేసు నడుస్తున్న సమయంలోనే వీళ్ళ మదర్ అకౌంట్కి ఈయన అకౌంట్ నుంచి ఒక 13 లక్షల రూపాయలు వాళ్ళ మదర్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అయింది. అది కాకుండా వాళ్ళ బ్రదర్ అకౌంట్కి మరొక 17 lakhs అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాడు. ఇంత లంసమ్ అమౌంట్ ఒకవేళ 30,000 రూపాయలు జీతం వస్తున్న వ్యక్తికి 30 లక్షల రూపాయలు ఇంత పెద్ద అమౌంట్ ఎలా ట్రాన్స్ఫర్ చేసావు అని చెప్పి ఆవిడ క్వశ్చన్ చేయడం జరిగింది, కోర్టులో అడగడం జరిగింది. 30 లక్షల రూపాయలు చేయడం విషయం కాదు, అక్కడ చేయొచ్చు, ఇట్స్ డిఫరెంట్ పార్ట్. కానీ కోర్టుని మిస్గైడ్ చేయడం, అదేవిధంగా కోర్టుకి క్లీన్ హ్యాండ్స్ లేకుండా కోర్టుకు రావడం ఉంది. ఇక్కడ కోర్టుకు అసలు తీవ్రంగా తీసుకుంది. సరే ఇది ఒకటి తప్పు. ఇంకొక తప్పు ఏం చేశారంటే ఇంకొక తప్పు అత్యంత దారుణమైన తప్పు. ఇటీవల కాలంలో సోషల్ మీడియా బాగా ప్రభావితం అయిపోయింది. ఈ ఓపెన్ చేస్తే అన్నీ తెలుస్తాయి. ఈరోజు ఇతను ఏం చేశాడు, ఒక మ్యాట్రిమోనియల్ కంపెనీ, ఒక మ్యాట్రిమోనియల్ సొసైటీకి కూడా ఈయన అప్రోచ్ అయ్యి నాకు మరలా ఒక అమ్మాయి కావాలని చెప్పి, నా మ్యారేజ్ డివోర్స్లో ఉంది కాబట్టి నాకు ఒక అమ్మాయి కావాలని చెప్పి ఈయన ప్రపోజల్ పెట్టాడు. ఆ ప్రపోజల్లో ప్రొఫైల్ ఏముందంటే తన యాన్యువల్ ఇన్కమ్ చూసినట్లయితే 35 lakhs to 50 lakhs రూపీస్ నాకు యాన్యువల్ ఇన్కమ్ ఉందని చెప్తూ, అదేవిధంగా ఈయన ఎంత బ్లైండ్గా చేశాడంటే ఆ కాంటాక్ట్ నెంబర్స్ కూడా అదే కాంటాక్ట్ నెంబరు, ఏదైతే కోర్టుకి ఇచ్చినటువంటి ఫోటో ఏదైతే ఉన్న ఇమేజెస్ అవే ఇమేజెస్ వాడుతూ ఇతను మ్యాట్రిమోనియల్లో పెట్టడం జరిగింది, అంటే సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. ఇది కాకుండా లింక్డ్ఇన్లో ఉన్నటువంటి ఆయన కంప్లైంట్ తీసుకున్నప్పుడు కూడా ఈయన పనిచేసిన కంపెనీ డీటెయిల్స్ అట్లా చేసేటప్పుడు కూడా ఈయన యొక్క ప్రొఫైల్ చాలా హై స్టేజ్గా ఉన్నట్టుగా కూడా కనిపించడం జరిగింది. అంత హై స్టేజ్లో ఉన్నటువంటి పర్సన్ మొత్తం చూసినట్లయితే ఆయన వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ మిస్సెస్ వాళ్ళు తీసుకొచ్చిన ఎవిడెన్స్ ఒకటి కూడా చూపిస్తున్నారు. ఆ చూపిస్తుంటే ఈయన యాన్యువల్ వచ్చే ఇన్కమ్ ఎంత అంటే అక్షరాల 65 లక్షల రూపాయల ప్యాకేజీలు ఉన్నాడు ఈయన. ఆ 65 lakhs ప్యాకేజీలు ఉంటే కోర్టుని మిస్గైడ్ చేస్తూ మిస్లీడ్ చేస్తూ క్లీన్ హ్యాండ్స్ లేకుండా వెళ్ళాడు. ఈ విషయం మీద కోర్టు ఏది నిజం ఏది అబద్ధం చెప్పాలంటే ఎవిడెన్స్ని మాత్రమే ప్రాతిపదికగా తీసుకుంటుంది. కాబట్టి ఆ వైఫ్ అలా చూపిస్తున్నటువంటి ఇన్ని రకాల అమౌంట్స్ చూపిస్తూ కూడా కోర్టు దగ్గర మాత్రం నా దగ్గర జాబ్ లేదని చెప్తూ కేవలం 20,000 రూపీస్, ఆ 30,000 రూపీస్ని ఎస్కేప్ అవ్వాలనే ఉద్దేశంతో 20,000 రూపీస్కి నా శాలరీ అని చెప్తూ ఎప్పుడైతే హైకోర్టు రావడం జరిగిందో, హైకోర్టుని మిస్గైడ్ చేయడం మిస్లీడ్ చేయడం జరిగిందో హైకోర్టు దగ్గర క్లీన్గా కనిపిస్తున్నాయి ఈరోజు. అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మెయింటెనెన్స్లో మనం ఇట్లాంటి కేసులు నడిచేటప్పుడు సోషల్ మీడియా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి నేను నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ కూడా నేను చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఈరోజు ఫేస్బుక్, ఇన్స్టా, ఏదైతే లింక్డ్ఇన్, ఏవైతే పెద్ద పెద్ద ఈ సైట్స్ ఉంటాయి వీటిలో మనం చేసే జాగ్రత్తలు లేకపోతే ఏదో రకంగా ఒకప్పట్లా కాదు కదండి పరిస్థితి తిరిగారు. ప్రతిదీ కూడా ఏంటంటే ఈజీగా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ దొరికిపోతుంది, కొద్దిగా ఎంక్వైరీ చేస్తే దొరికిపోతాయి. ఇంకా వీలైతే హెచ్ఆర్లతో కాంటాక్ట్లో పెట్టుకోగలిగితే ఇప్పుడు పలానా జాబ్, కొన్ని జాబ్ ప్రొఫైల్స్ కూడా జాబ్ పెట్టేటప్పుడు ఈయన హెచ్ఆర్లో కూడా కాంటాక్ట్ చేస్తే అక్కడ హెచ్ఆర్ కూడా నేను ప్రీవియస్ కంపెనీలో ఇంత అమౌంట్స్ తీసుకున్నానని చెప్పి కూడా మనకు దొరికిపోతుంది. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే కోర్టు దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం రివ్యూ పిటిషన్స్ పెట్టేటప్పుడు క్లీన్ హ్యాండ్స్తో ఉండాలి. మనం జెన్యూన్గా ఉన్నప్పుడే కోర్టు, లేకపోతే కోర్టు ఏం చేస్తుందంటే కోర్టు టైంని వేస్ట్ చేయడం ఇతరత్ర చాలా భారీగా సీరియస్గా తీసుకుంటుంది. సో ఎప్పుడైతే ఇవన్నీ కూడా వాళ్ళ మిస్సెస్ ఇవన్నీ కోర్టులో చూపించిన తర్వాత కోర్టు దీన్ని చాలా తీవ్రమైన నేరంగా పరిగణించి ₹1,00,000 స్ట్రైట్ అది కూడా ఇమ్మీడియట్గా ₹1,00,000 ఫైన్ వేసి ఆ ₹1,00,000 ఫైన్ని కూడా ఇమ్మీడియట్గా వాళ్ళ భార్యకి చెల్లించమని చెప్తూ నీకు ఏదైతే 30,000 రూపీస్ ఇచ్చారో ఆ 30,000 రూపీస్ కాదు, మంత్లీ వర్త్ ఆఫ్ మినిమం 3 lakhs రూపీస్ వరకు ఇవ్వాలని చెప్తూ కూడా దాన్ని రిటిపిటిషన్కి వెళ్ళి రివ్యూకి వెళ్ళడం వల్ల ₹30,000 ఉంది, 3 లక్షలు పెరిగి పాపను కూడా చూసుకోమని చెప్పి హైకోర్టు నుంచి రీసెంట్గా ఒక జడ్జిమెంట్ కూడా రావడం జరిగింది. సో ఇది ఒక లెసన్ అన్నమాట. ఎవరైతే ఈ రోజు మెయింటెనెన్స్ కేసుల్లో మన కోర్టులో ఉంటాయో కోర్టుకి మనం సబ్మిషన్ చేసేంత కూడా తప్పని మనం రాంగ్ కోర్టు ఎప్పుడు అబ్జర్వ్ చేస్తుంటుంది, ఏది కరెక్ట్
ఏది రాంగ్ అనే విషయంలో కూడా మిస్గైడ్ చేయడం, మిస్లీడ్ చేయడం, మ్యానిపులేట్ చేయడం, క్లీన్ హ్యాండ్స్ లేకుండా కోర్టు ఇది చాలా సీరియస్గా తీసుకుంటుంది. క్లీన్ హ్యాండ్స్ లేకపోతే కోర్టు దృష్టిలో చాలా పెద్ద తప్పుగా భావిస్తారు కాబట్టి. సో ఈ ఏదైతే ఇప్పుడు నేను చెప్పిన ఈ కేసు సంబంధించిందో ఎవరికైతే ఈరోజు మెయింటెనెన్స్ కేసుల్లో లోవర్ కోర్టులో కావచ్చు, అప్పర్ కోర్టులో కావచ్చు, అదేవిధంగా హైకోర్టులో దీనికి సంబంధించినటువంటి ఈ ప్రాసిక్యూషన్స్ ఆర్గ్యుమెంట్స్ ఎవరెవరైతే జరుగుతున్నాయో బీ కేర్ఫుల్గా ఉండండి. లేకపోతే మొదటగా మోసం వచ్చే అవకాశం ఉంటుంది. చాలా మొదటిగా మోసం వస్తుంది. ఎప్పుడు కూడా కోర్టులను తప్పుదోవ పట్టించే అవకాశం మాత్రం ఎప్పుడు చేయొద్దు. ఒకవేళ మీ అడ్వకేట్స్ చెప్తున్నా, మీ అడ్వకేట్స్ దగ్గర ఉన్నటువంటి సీనియర్ అడ్వకేట్స్ ఉన్నారా లేదా, వాళ్ళకి నిజంగా ప్రాపర్ నాలెడ్జ్ ఉందా లేదా, ఒక ప్రాపర్ నాలెడ్జ్ ఉన్న అడ్వకేట్ని అప్రోచ్ అవ్వండి. ఫీజెస్ తక్కువ వస్తాయని చెప్పి ఈ అడ్వకేట్ని వెళ్తే కన్జ్యూస్గా ఫీల్ అవ్వడం, ఇతని దగ్గరికి వెళ్తే చాలా తక్కువ ఫీజు వస్తుంది. కానీ తర్వాత రేపు పొద్దున ఫేస్ చేయాల్సింది అడ్వకేట్ కాదు, మీరే ఫేస్ చేయాలి. బీ కేర్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్. ట్రూ సార్, మీరు అన్నట్టుగానే ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైతే మెయింటెనెన్స్ కేసు వేయబోతున్నారో లేదంటే ఆల్రెడీ వేసి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఒక కంప్లీట్ పిక్చర్ అయితే క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాను. అలా ఎవరికైనా కూడా లీగల్ పరంగా వెళ్ళాలి, భార్యాభర్తల మధ్యలో కనుక మెయింటెనెన్స్ రిలేటెడ్గా కావచ్చు, ఫ్యామిలీ రిలేటెడ్గా కావచ్చు, ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా చట్ట ప్రకారంగా వెళ్ళాలి అన్నప్పుడు మీ గైడెన్స్ కావాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? తప్పనిసరిగా సిరి గారు చాలా వ్యాలిడ్ పాయింట్. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని ఇమీడియట్గా కాంటాక్ట్ చేయగలిగితే లీగల్ ఏదైనా అడ్వైస్ కావాలి, సలహా కావాలి, ఏదైనా సంప్రదింపులు కావాలంటే డెఫినెట్గా చేస్తారు. అది కాకుండా కంపల్సరీ మీకు ఏదైనా లీగల్గా కోర్టులో ఏదైనా వివాదాలు ఉన్నాయి, పరిష్కారం కావాలంటే కూడా ఆ దిశగా కూడా ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని either కాల్ ఆర్ వాట్సాప్ చేయండి. బట్ అపాయింట్మెంట్ ఈస్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ సిరి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.